సాతాను విసిరిన సవాల్. మన జీవితంలో మనకు సవాల్ విసిరేది ఏదైనా ఉందంటే అది సాతానే. చూద్దాం ఏం సవాల్ విసిరిందో, ఎలా వేసిందో, ఏం చేసిందో. ఒరే మన గురువు ఎక్కడ్రా? గురువు ఇక ఆపండి. వచ్చాక అది గదిగా ఇది గదిగా అంటారే, కన్ఫ్యూజ్ అవుతారు. నేనే గురువుని. అరే మన బద్ధ శత్రువులు, అగర్భ శత్రువు, విరోధులు క్రైస్తవులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి బాధలారు గురువా. అవును అవునవును. ఓకే ఓకే. వాళ్ళు పరలోకంలో పోకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అవునవును, వాక్యం చదవకూడదు, మరి ముఖ్యంగా బాప్తిస్మా అస్సలు తీసుకోకూడదు. ఆ పని చేయాల్సింది మీరే. అవునవుతో సరిపోతున్నారట్రా? రంగులు వదకండి. అదిగో ఆ క్రైస్తవుడు వస్తున్నాడు, వాడి చేతిలో బైబిల్ ఉంది, వాడు ప్రార్థన చేయబోతున్నాడు. చెడగొట్టాలి చెడగొట్టాలి. గురువా గురువా నన్ను అల్లమంటావా? ఆనాడు యోబుని యో అనిపించింది లేనే గురువా, లేలే. నువ్వేనా? అవును గురువా. అందుకే దేవుడు డబల్ ఆఫర్ ముందు దీవించాడు. నీ వల్ల కదా, పక్కపో. ఇంకెవడొస్తాడు రా? నేను వెళ్తాను గురువా. వాడు ప్రార్థన చేయకుండా నేను ఆపుతాను గురువా. నీ ఊపిరి ఆపి వెళ్ళు. వాసనా ఎక్కడా? వాసన ఎక్కడా? కుళ్ళు వాసన ఎక్కడెక్కడా? కుట్ర వాసన ఎక్కడెక్కడా? ఇంకక్కడ వీడి దగ్గరే. గురువా వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా వీడికన్నా బాగా చదివితే కుళ్ళు, మంచి మార్కులు వస్తే కుళ్ళు, వీడికన్నా అందంగా ఉంటే, ఎవరైనా వీడికన్నా మంచి బట్టలు వేసుకొస్తే కుళ్ళు, ఇంకా వీళ్ళ సంఘం విషయానికి వెళ్తే ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళే కుళ్ళు, వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు, పాటలు పాడితే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు. అరే అప్పిగా ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు అనుకున్నావురా? ఆలకించాడు. లెగు ప్రార్థన ఆపే. వెరీ గుడ్ రా గురువా. చూసాగా అలా ఆపాను. థ్యాంక్ యూ గురువా. నేను ఒక సాధారణ మనిషిని, కుళ్ళు నాలో లోపంగా ఉండొచ్చు, అయినా సరే ప్రార్థనతో కుళ్ళను చేయించడానికి నేను ప్రార్థిస్తాను. వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా? గురువా నేను వెళ్తా గురువా. 6 అడుగులు ఆచున్న బాగుండి. ఐ టేక్ ద ప్రాజెక్ట్. అక్కడే ఉండు. పోలవరం ప్రాజెక్ట్ లేట్ చేయబాక. మీదకి వచ్చి కొట్టడానికి కొత్తనట్టుంది. అటు సాగు. అలాగే గురు. రే వేస్ట్ ఫెలో, యు ఆర్ వేస్ట్ ఫెలో. నువ్వేం చేయగలవరా? ఏం చేయగలవరా? నువ్వేం చేయలేవరా? ఏం చేయలేవు. నీ వల్ల ఏది కాదురా. ఏం కాదు. నీకు ఇలా కాదురా, పాట రూపంలో చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? పాడరా. పాటాపి ముందు త్వరగానే పాడందుకో. అలాగే గురువా. ప్రియమైన యేసయ్యా. ఏమన్నావు ఇప్పుడు? వాళ్ళ అలవాట్లో నా పొరపాటు. గుండె జారిపోయిందిరా. పొరపాటు నా పేరు పెట్టి పిలవమాకరా. నువ్వు ఆయన పిలుతున్నట్టుంది. సరిగ్గా పాడు. ప్రియమైన వేస్ట్ అయ్యా, వేస్ట్ కే రూపమా, నువ్వెంత వేస్ట్ ఓర్ దేవుడు, వేస్ట్ గా ఓర్ అప్పారా, నువ్వే ఏకైక తిక్కల్రా, ఆ వేస్ట్ ఫుల్, ఆ యూజ్లెస్, నువ్వేనయా. నన్నట్టవే అది చెడగొట్టావు. నీ పనికిరాను వాడిని, ఇప్పుడు పనికిరాని వాడిని కావచ్చు, పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన గొప్ప దేవుడు నా దేవుడు. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. ఇక నా ప్రార్థన ఏంది కొట్టేది? ఆయన కొట్టినా బండను కొట్టినా ఒకటే. వదిలేండి. ఎవడెళ్తాడు రా? గురువా నేను వెళ్తాను గురువా. వాడిని నేను చెడగొడతా. ఒరే నువ్వు వేలడంతే ఉన్నావు కదరా. పర్లేదు గురువా, నేను చెడగొడతా. నీ వల్ల అవుద్దా? అయ్యిద్ది. సరే కానీ ఆల్ ద బెస్ట్. నీ వల్ల అంతా చెప్పే కదరా గప్పు మొహోడా. నీ జబ్బు తీసి నేనే కదరా. అవునరా. నీకు ఇలా కాదు. దిస్ ఈజ్ సాంగ్ ప్లీజ్. సాంగ్ తో పాడతావా? yes గురువా. కానీ జబ్బమ్మ జబ్బు అప్పి గట్లగాడికే లేలే సబ్బు అప్పి గట్లగాడికే రూపమ్మ రూపు అప్పి గట్లగాడినే లేలే సబ్బు అప్పి గట్లగాడినే అప్పి గట్లగాడినే అప్పి గట్లగాడినే అప్పి గట్లగాడినే అప్పి గట్ల. రే అప్పిగా నీ
క్యాన్సర్ కదరా. అవును. నీ క్యాన్సర్ చచ్చి పెట్టింది నేనే కదరా. అవును. నువ్వు చచ్చిపో. దేవుడిని తిట్టి ప్రార్థన మానే చచ్చిపో. చచ్చిపో. గురువా చూసావు ఎలా చెడగొట్టాను. అంతా ఉన్నావు చూసావు ఎలా చెడగొట్టాను. పెట్ట కొంచెం కోతగానం అంటే నువ్వేరా. ఎస్ గురువా. అయ్యా అవును, నా శరీరం అంతా రోగమే. అయినా సరే నా తండ్రి పరమ వైద్యుడు, చనిపోయిన లాజరును లేపిన ద గ్రేట్ హీలర్. నా రోగానికి ఒక లెక్క కాదు, నా రోగాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు, నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయిన పెడతా? ఎవడున్నాడు రా? గురువా నేనున్నాను గురువా. ఉన్నావా? చెడగొడతావా? చెడగొడతాను గురువా. చెడగొట్టు. అపజయం అంటే అప్పికెట్లగా ఆడే. ఓటమి అంటే అప్పికెట్లగా ఆడే. ఆరిపోయే దీపం అప్పికెట్లగా ఆడే. లేని లేదు రూపం. అప్పికెట్లగా ఆడే. అప్పికట్లగా ఆడు. అప్పికట్లగా ఆడు. అప్పికట్ల అపజయానికి అడ్రస్, కేరాపికి ఓటమి. ఈడే గురువా. వీడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదరా. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ నుంచి వరకు అన్ని ఫెయిల్ కదా గురువా. పీజీ వరకు. వెరీ గుడ్ రా. వాడు ఓటమిని గుర్తు చేసి భలే చెడగొట్టావు. ఇంకా ఆడు ప్రార్థన చేయడు, లేచి వెళ్ళిపోతాడు. అయినా విజయాన్ని నేను వెంబడించిన అవసరం లేదు. నా యేసు నాతో ఉండగా విజయం నా సొంతం అవుతుంది. నేను ప్రార్థన చేస్తాను. ఎవడున్నారా చెడగొట్టాడు? నువ్వు వెళ్తావా? వెళ్తా. పాపం పాపం అంటాడేంటి? అయ్యో బాబేంట్రా, ఇది నువ్వు చేసిన పాపం. అన్ని పాపాలు కాదురా, ఎన్నో పాపాలు చేసావు. అన్ని పాపాలు చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడురా. ఆలకించాడు. అందుకనే నీ పాపాలని మాటలా కాదు పాటలాగా చెప్తా, వినుకో. పాడు. పాపిగాడు వీడు, పాపిగాడు పాపాలెన్నో వీడు చేశాడని, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 పాపం నువ్వు చేశావు. పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావు? అరే ఆపేరా, ప్రార్థన ఆపే. అబ్బాయి చూసావా ఎలా జరగట్టేనా? పాపం గుర్తు వాళ్ళు లేచాడు పైకి. నీ పాపినే పుట్టిన ప్రతి వ్యక్తి పాపం నుంచి జన్మిస్తాడు. పరిశుద్ధుడైన నా తండ్రిలో నీ పరిశుద్ధుడను. నేను ఆయన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధిని చేసే కుదరండి పాపిని పట్టుకుని. గురువా ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వు గురువా. నీ సెక్రటరీని అనిపించుకుంటా. ఏమో త్రిపులాపురతో తీతడం నా భయం. లేదు గురువా, సింగిల్ ఆఫర్ కూడా లేకుండా చేస్తా. అంతేనంటావా? అంతే గురువా, అంతే. ఎరగదీసేయి. తీసేస్తా. సీనియారిటీ మొత్తం ప్రయోగించు. ఏరా అప్పిగా, ఓరోరే అప్పిగా. ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటది, నీకు టాప్ టు బాటం యాంగ్రీ కదరా, జాంగ్రీ మొహోడా. అవును. అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా? అస్సలు ఆలకెచ్చాడు. అవును. ఒరే నువ్వు ప్రార్థన మానేరా గురువా. వీడికో సాంగ్ వేసుకుంటా గురువా. ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓ అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ఓ అప్పే ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓ అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ప్రార్థన చెయ్యకు, బారుకు వెళ్ళు, బీరే కొట్టు, నీకు నచ్చించే సేవయ్యా. అప్పిగాడా పాపం చేయరా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారికి వెళ్ళరా, బీరే కొట్రా, బారికి వెళ్ళరా, బీరే కొట్రా, బారికి వెళ్ళరా, బీరే కొట్రా, బారికి వెళ్ళరా. చూసావా గురువా నా పవర్? వాడు వెళ్ళిపోతాడు గురువా, ఇంకా ప్రార్థన చేయడం ఇంటికి వెళ్ళిపోతాడు. అదిగో గురువు వెళ్ళిపోతున్నాడు. భయపడ్డా మయ బంగారు కొనం. కోపడ్డం పాపం కాదు, అలాగని సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని కలిగి ఉండడం పాపం. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరో పిలుస్తున్నారు, చిన్న దెయ్యం పట్టుకోడ్రా, ఆయన ఎవడో బెలవలో పట్టుకోడ్రా. చిన్న దెయ్యం పిలుస్తుందిరా. మీ వల్ల కాదురా, గురువుని నేను జడగొడతా చూడండి. చూస్తున్నారా? జాగ్రత్త గురువా. జజ్జో 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 పాడుకో 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 జజ్జో జజ్జో పడుకోబెట్టా. ఏం దీని కూడా పడుకున్నారు?
నువ్వేట్రా మరి నిలబడి నిద్రపోతున్నావు? నువ్వు పాడిన పాటకి నిలబడి పడుకోవాలో పడుకోవాలో నాకు తెలియట్లేదు గురువా. ఆపేయి. అమ్మా. బ్రదర్ బ్రదర్ మీరేంటి ఇలా వచ్చారు? దేవుని ఆత్మ నాతో చెప్పింది. లేకో అయ్యా, ఏసీ పెట్టమంటావా? 24 hours లే. ఒరే ఒరే సేమ్ పంది, నువ్వు అసలు తెయ్యనమాటరా. ఏంద్రాడు రచ్చ తీసుకున్నాడట్రా. గురువా ఆ. మేము కనీసం ప్రార్థన ఆపడానికి ట్రై చేసాం, నువ్వు ఏకంగా రక్షణలోకి తీసుకెళ్ళిపోయావు గురువా. అంటే నేను అనుకోలేదురా. సరేలే అని టార్చర్ పెట్టండి, మెంటల్ టార్చర్. ఆడు చచ్చిపోవాలా ప్రేరేపించండి. ఓరి అప్పిగా చచ్చిపో, నీకు ముక్కు నిండా కోపమే, చచ్చిపో, ఒళ్ళంతా కోపమే, చచ్చిపో. నువ్వెవరిని చూసినా కోపడుతూ ఉంటావు కదా. ఆ. చచ్చిపోరా చచ్చిపో. అరే పాపి, నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు కదా. అవును. పాపాలు చేయరా, పాపి. చెయ్యి. చచ్చిపో, రే నీకు ఒళ్ళంతా చెప్పే చెప్పే. చచ్చిపో చచ్చిపో చచ్చిపోతావు. ఏ అపచయం చేసినోడా, చచ్చిపో చచ్చిపో. చచ్చిపో, ఓటమి చచ్చిపో, చచ్చిపో. చచ్చిపో. రే నువ్వు ఒళ్ళంతా కుళ్ళే కదరా, కుళ్ళు పోతాడా, చచ్చిపో. రే వేస్ట్ ఫెలో, చచ్చిపో ఆ. చచ్చిపో చచ్చిపో. చచ్చిపో. నువ్వు చచ్చిపో చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. చచ్చిపో. వేస్ట్ ఫెలో చచ్చిపో. ఏసైని వేస్ట్ ఫెలో చచ్చిపో. ఏసైని పిలుస్తావా? ఏసైనా? యేసయ్య. ఏసైనా వస్తాడురా? రాడు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. 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 రేయ్, ఏసై వస్తున్నట్టున్నాడు రా. రేయ్, అదిగో వస్తున్నాడు రా. ఎవరిని పిలిస్తే చాలు ఏసయ్య అంటే చాలు తురుక్కొని చేస్తాడు. పారిపోదామా? ఓ ఏయ్, ఆయన అటాక్ చేయండి. ఏసై ఆగిపో. చూసావా ఎలా ఆగిపోయాడు? ఇంకెందుకు లేచేస్తారు, ఇలా అటాక్ చేయండి. అప్పుడంటే ఏదో చేశాడు, ఇప్పుడేం చేయగలరా? ఎరగదేయండి. అది అది అలా బంధించాలి, అలా బంధించాలి. రేయ్, నేను చూస్తా. అది ఏసయ్యంతో నేను చూస్తా. నువ్వు అయిపోయావు. ఏయ్, నా వల్ల కూడా కాదు బాబోయ్, నన్ను క్షమించు. ఒక్కసారికి గురువా దగ్గరికి వెళ్ళి ఎందుకు తన్నదంటావు? చూశాడు, చూస్తున్నాడు కోపంగా చూస్తున్నాడు ఆయన. మరి చూడకుండా ఉంటాడేంటి? ఆయన అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రార్థన చేస్తే చాలు వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఇంకోటి దొరుకుతాడులే, పా వెళ్దాం. అదిగో ఆడ మీటింగ్ రాకుండా అటు ఇటు తిరుగుతాడు. అవునవును, వాడి దిక్కులు ఆడ చూస్తున్నాడు. పడుకుందాం పద. పదండి, ఇక ఆడే మన గురి. మన మొలగా దేశీ ఉంటే